విద్యా సంవత్సరం ప్రారంభమై నెల కావస్తున్న మౌలిక వసతులు కల్పించకుండా విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నిర్వహిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ పిలుపులో భాగంగా బుధవారం ఏబీవీపీ నాయకులు నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలల్లో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల కావస్తున్నా మౌలిక వసతులు కల్పించకుండా విద్యా వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ జయేందర్, ఎన్జీ కళాశాల అధ్యక్షుడు మణి, వైస్ ప్రెసిడెంట్ శివ, పవన్, శివమణి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని పాఠశాలలో బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే మద్యానికి ఎవరైతే మినిస్టర్ ఉండు కానీ ఈరోజు విద్యకు మినిస్టర్ లేని కారణంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో సకాలంలో విద్యార్థులకు సంబంధించిన బుక్స్ రాకపోవడం కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్ రాకపోవడం కావచ్చు. ఆ యూనిఫామ్ రాని కారణంగా ఈరోజు నిరుపేద విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమయ్యే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తక్షణమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యానికి ఏ విధంగా అయితే మంత్రిని నియమించిండో ఈరోజు విద్య కూడా మంత్రిని నియమించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉద్యమాలు హెచ్చరిస్తాయని తెలియజేస్తున్నాం.